హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 7 బీర్బల్ కాట్ ద థీఫ్ ఈ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ మీనింగ్స్, టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామర్, రైటింగ్ టాస్క్ వాటికి సంబంధించిన వివరణ ఈరోజు మన వీడియోలో చూద్దాం. 3rd, 4th, 5th అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వర్క్ బుక్స్ వాటి యొక్క వీడియోస్ కోసము 3rd నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించి వాటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే స్టూడెంట్స్కి టీచర్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా వచ్చే అన్ని రకాల అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెసన్ టైటిల్ వచ్చేసరికి బీర్బల్ కాట్ ద థీఫ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ 1 వచ్చేసరికి ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాట్ ప్లేస్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఇట్స్ ఎ కింగ్స్ కోర్ట్. క్వశ్చన్ నెంబర్ 2, హూ ఆర్ దేర్ ఇన్ దిస్ పిక్చర్? ద కింగ్ అండ్ ఫ్యూ పీపుల్. వాట్ ఆర్ దే డూయింగ్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? దే ఆర్ స్పీకింగ్ టు కింగ్. దే ఆర్ narrating their problems. Activity 3, read the following statements and write the letter T for the true statements and letter F for the false statements. లెసన్ నుంచి 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ట్రూ స్టేట్మెంట్స్ ఎదుర్కొంటే T అని, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎదుర్కొంటే F అని పెట్టమంటున్నారు. బీర్బల్ గివ్ స్టిక్స్ ఆఫ్ అన్ఈక్వల్ లెంగ్త్ టు ఆల్ ద సర్వెంట్స్. అన్ఈక్వల్ లెంగ్త్ కాదు ఇచ్చింది, ఈక్వల్ లెంగ్త్, సో ఫాల్స్. సెకండ్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ యాడ్ హీ స్టిక్ లాంగర్ బై 2 inches. సో లాంగర్ కాదు, దాన్ని షార్ట్ చేసుకొస్తాడు అతను, సో ఫాల్స్. ద థీఫ్ ఫెల్ అట్ బీర్బల్స్ ఫీట్. చివరిగా దొంగ బీర్బల్ యొక్క కాళ్ళ మీద పెడతాడు, ఇట్స్ ట్రూ. ఫోర్త్ వన్, ద మర్చెంట్ వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ అక్బర్ ఫర్ హెల్ప్. తనకు సహాయం చేయమని చెప్పేసి వ్యాపారి అక్బర్ కోర్టుకి వెళ్తాడు, సో ట్రూ. అక్బర్ షౌటెడ్ టు క్యాచ్ ద థీఫ్. దొంగని పట్టుకోమని చెప్పేసి అక్బర్ గట్టిగా అరుస్తాడు, ఫాల్స్. అరిసేది బీర్బల్ అనమాట. వొకాబులరీ యాక్టివిటీ నెంబర్ 4, రైట్ ద వర్డ్స్ రిలేటెడ్ టు ద కింగ్డమ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్ వెబ్. ఇక్కడ కింగ్డమ్ అనే వర్డ్ను ఉపయోగించుకొని దానికి రిలేటివ్గా ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా రాయండి అంటున్నారు. రాజ్యానికి సంబంధించి రాజ్యంలో కింగ్ రాజు, మినిస్టర్ మంత్రి, ప్యాలెస్ రాజభవనము, సోల్జర్ సైనికులు, ల్యాండ్స్ స్థలాలు పొలాలు, కంట్రీ దేశము, క్రౌన్ కిరీటము, క్వీన్ రాణి. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ రిలేటింగ్ టు కింగ్డమ్. నెక్స్ట్ వన్, యాక్టివిటీ 5, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్ చైన్. ఇక్కడ వర్డ్ చైన్ అంటే ఇచ్చినటువంటి వర్డ్ యొక్క చివరి లెటర్తో కొత్త వర్డ్ ఫ్రేమ్ చేయడం. డైమండ్స్లో ఎస్ సోప్, సోప్లో లాస్ట్ లెటర్ పీతో ప్యారెట్. సేమ్ ఇక్కడ కూడా నౌ ప్రిపేర్ వర్డ్స్ ఇన్ ద చైన్ విత్ ద గివెన్ వర్డ్. లాస్ట్ లెటర్తో వర్డ్స్ తయారు చేయమంటున్నారు. డైమండ్స్, ఎస్తో షిప్. ఇదే కాదు, ఎస్తో ఏ వర్డ్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. షిప్ చివరి లెటర్ పీతో ప్రైస్, ఈతో ఎలిఫెంట్, టీ ఏ యాపిల్. యాక్టివిటీ 6, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, సీ హౌ దే అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రిచ్, కోర్ట్, హోమ్. ఇక్కడ 3 ఇచ్చారు. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అంటే ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు వచ్చే వాటిలో ఏ ఆల్ఫాబెట్తో ముందు వస్తే దాన్ని ముందే అరేంజ్ చేస్తే దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాము. ఇందులో సి ముందు వస్తుంది కాబట్టి కోర్ట్, సి తర్వాత రిచ్, హోమ్లో హెచ్ ముందు వస్తుంది కాబట్టి హోమ్, తర్వాత రిమైనింగ్ ఆర్ రిచ్. సో ఈ విధంగా ఏబిసి ఆల్ఫాబెట్స్ వచ్చే ఆర్డర్లో పదాలు కనుక అరేంజ్ చేస్తే వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాము. నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ గివెన్ బిలో ఇన్ అన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కింద ఒక బాక్స్ ఇచ్చారు, బాక్స్లో ఒక 10 వర్డ్స్ ఇచ్చారు. వాటిని ఆల్ఫాబెట్స్ వచ్చేటటువంటి ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ముందు వస్తే దాని ప్రకారం అరేంజ్ చేయండి అని చెప్పేసి. ఒకసారి చూస్తే మనకి ఏ మీద వర్డ్స్ ఏమీ లేవు, బి మీద ఏమీ లేవు, సో సి మీద ఉంది మనకి, సో క్యాచ్ ఫస్ట్. తర్వాత డి మీద ఏదైనా ఉందా చూస్తే డైమండ్ ఉంది కాబట్టి అది సెకండ్. ఈ మీద మనకి ఈక్వల్ ఉంది, సో అది థర్డ్ వన్. ఎఫ్ లేదు, జీ మీద ఉన్నాయి మనకి, జీ మీద గ్రో, ఫోర్త్ వన్. నెక్స్ట్ హెచ్ లెటర్ హెల్ప్, ఫిఫ్త్ వన్. ఐ
తర్వాత ఇన్సిడెంట్ 6th వన్. జే లేదు, కే మీద ఉంది మనకి కింగ్. ఎల్ లేదు, ఎం మీద ఉంది మెనీ. నెక్స్ట్ ఈ మధ్యలో ఇంక మనకి ఏమీ లేవు. ఎస్ ఉంది, స్టోల్. లాస్ట్ టీ, ఎస్టీ 2. సో ఈ విధంగా ఆల్ఫాబెట్స్ వచ్చే ఆర్డర్లో ఈ వర్డ్స్ని మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రైటింగ్ విత్ గ్రామర్ యాక్టివిటీ 7. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్ సెట్స్. రైట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. One is done for you. Refer to a dictionary if you don't know. If you do not know. ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చారు. షౌటెడ్, షౌటెడ్, షౌటెడ్. పలకటానికి ఒకేలా ఉంది కానీ వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ షౌటెడ్ అనమాట. సో అట్లాగే కింద 5 సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. ప్రతి సెట్లో 3 వర్డ్స్ ఉన్నాయి. వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ తీసుకొచ్చి రాయండి అంటున్నారు. థీఫ్, THIEF. సో ఇది సూటబుల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైమండ్, DIAMOND. ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నవాడు. నెక్స్ట్ ప్రీషియస్, PRECIOUS. ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నవాడు. నెక్స్ట్ డినైడ్, తిరస్కరించడము, DENIED. నెక్స్ట్ మూమెంట్, MOMENT. ఈ విధంగా ఇచ్చినటువంటి 3 వర్డ్స్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ తీసుకొచ్చి ఈ స్పేస్లో రాయాలి. రైటింగ్ విత్ గ్రామర్ యాక్టివిటీ 8. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్స్. లెసన్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకున్నారు. వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. సమ్వన్ ఎంటర్డ్ హిజ్ రూమ్ క్వైట్లీ. తను నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరు అనుకోకుండా వచ్చారు. హియర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వాజ్ స్లీపింగ్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ కంటిన్యూడ్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ వాజ్ స్లీపింగ్ అనేది మనకి గతంలో జరిగిపోయినటువంటి ఒక పనిని తెలియజేస్తుంది. అది కూడా ఆన్ గోయింగ్ యాక్షన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసి అంటాము. ద పర్సనల్ ప్రొనౌన్ ఐ అండ్ ఆల్ సింగులర్ ఫార్మ్స్ టేక్ వస్. ఐతో పాటు ఆల్ సింగులర్ ఫార్మ్స్ ఈ, షీ ఇట్లాంటివన్నీ కూడా వస్ హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటే, దాంతోపాటు వెర్బ్ ఆన్ గోయింగ్ యాక్షన్ కాబట్టి ఐఎన్జి ఇంగ్ ఉంటుంది. అండ్ ఆల్ ప్లూరల్ ఫార్మ్స్ అవన్నీ కూడా దే అలాంటివి అవన్నీ కూడా వర్ని. నెక్స్ట్ V1 ప్లస్ ING ఇంగ్ దీన్ని తీసుకోవడం జరుగుతుంది. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. కింద ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించడం. దే వర్ ఈటింగ్, ఇక్కడ దే అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి వర్ తీసుకున్నాము. V1 ప్లస్ ఇంగ్. దే వర్ ఈటింగ్ ఇన్ ద రెస్టారెంట్ వన్ ఐ మెట్ దమ్. ద చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము. ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వన్ ఇట్ రైన్డ్ లాస్ట్ ఈవినింగ్. విమల వాజ్ వాచింగ్ టీవీ. విమల సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాం. వాచింగ్ టీవీ వెన్ సమ్వన్ నాక్డ్ ఎట్ ద డోర్. నెక్స్ట్ 4th వన్, గీతాస్ ఫాదర్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ వైల్ హీ వాజ్ క్రాసింగ్ ద రోడ్. హీ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాము. V1 ప్లస్ ఇంగ్ క్రాసింగ్. ఐ కట్ మై ఫింగర్ వైల్ ఐ వాజ్ కటింగ్ వెజిటబుల్స్. ఐ సింగులర్ కాబట్టి వాజ్ తీసుకున్నాము. V1 ప్లస్ ఇంగ్ ఐ వాజ్ కటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ అండర్లైన్ ద వెర్బ్స్ విచ్ ఆర్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో కింద ఒక పారా ఇచ్చారు. వీటిలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వాటిని అండర్లైన్ చేయండి అంటున్నారు. వెన్ ఐ ఎంటర్డ్ మై క్లాస్ రూమ్ ఎస్టర్డే అవర్ టీచర్ వాజ్ నాట్ దేర్. మై ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి వర్ మేకింగ్. రామ్ అండ్ రవి బోత్ ఆర్ ప్లూరల్ కాబట్టి వర్ తీసుకున్నాము. మేకింగ్ పేపర్ బోర్డ్స్. జానకి అండ్ కవిత ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి వర్ డ్రాయింగ్. అశోక్ అండ్ గోపి వర్ టాకింగ్. వీళ్ళిద్దరు కూడా ప్లూరల్ కాబట్టి వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. మధు వాజ్ రీడింగ్. మధు సింగులర్ కాబట్టి వాజ్ రీడింగ్ ఏ బుక్. షీలా వాజ్ రైటింగ్ నోట్స్. షీలా సింగులర్ కాబట్టి వాజ్ రైటింగ్. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ వెర్బ్ ఫార్మ్స్ మనం ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేయొచ్చు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజింగ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. కింద కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు, బ్రాకెట్లో వెర్బ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారము వాటిని పర్సన్ ప్రకారం వాటిని సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్తో పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్ వర్ V1 ప్లస్ ఇంగ్. శారద సింగులర్ కాబట్టి వాజ్ రైట్ ఇంగ్ ఫామ్.
Sharda was writing an examination when her mother visited her school. Next, Ranga fell down while he, singular కాబట్టి, was running. While he was running a race. Next one, Mamata, singular కాబట్టి was read. Ing form చేస్తే was. Mamata was reading a story when Jacob came to meet her. The children plural కాబట్టి were. Make, ing format చేస్తే making. The children were making a loud noise when the teacher came in. Razia, singular was తీసుకున్నాము, డాన్స్ కింగ్ ఫామ్ యాడ్ చేసాము. రజియా వాజ్ డాన్సింగ్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. ఈ విధంగా సబ్జెక్ట్ సింగులర్లో ఉంటేనేమో వాజ్, ప్లూరల్లో ఉంటేనేమో వారు తీసుకుని బ్రాకెట్లో ఉన్న V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి వాటిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చవచ్చు. నెక్స్ట్, రైటింగ్ విత్ గ్రామర్. యాక్టివిటీ 9, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ 2 సెంటెన్స్లు ఇచ్చారు, అండర్లైన్ వర్డ్స్ ఒకసారి చూడండి అంటున్నారు. హీ ఈజ్ ద థీఫ్, హీ అండర్లైన్ చేయబడింది, ఈజ్ అండర్లైన్ చేయబడింది. వీ ఆర్ ద థీవ్స్, వీ అండర్లైన్ చేయబడింది, ఆర్ అండర్లైన్ చేయబడ్డాయి. ఇన్ సెంటెన్స్ 1, ద సబ్జెక్ట్ హీ అండ్ ద వెర్బ్ ఈజ్ ఈజ్ ఆర్ బోత్ సింగులర్ ఇన్ ఫామ్. మొదటి సెంటెన్స్లో చూస్తే హీ ఈజ్ ద థీఫ్, హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఉపయోగించిన వెర్బ్ కూడా ఈజ్ అనేది సింగులర్. సెకండ్ సెంటెన్స్కి వచ్చేసరికి వీ అనేది మనకి ప్లూరల్ కాబట్టి అక్కడ ఉపయోగించినటువంటి హెల్పింగ్ వెర్బ్ కూడా ప్లూరల్. దిస్ మీన్స్, దాని అర్థం ఏంటంటే సింగులర్ వెర్బ్ ఉన్నప్పుడు ఇట్ హ్యాజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దానికి సింగులర్ వెర్బ్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్లూరల్ వెర్బ్ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. అంటే సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే హెల్పింగ్ వెర్బ్ ప్లూరల్ ఉండాలన్నమాట. దీన్ని సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాము. ఇన్ సెంటెన్స్ 2, ద సబ్జెక్ట్ వీ అండ్ ద వెర్బ్ ఆర్ బోత్ ప్లూరల్ ఇన్ ఫామ్. సెంటెన్స్ 2లో చూస్తే మనం సబ్జెక్ట్ వీ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఆర్ ఉంది, రెండు కూడా ప్లూరల్ ఫామ్లో ఉన్నాయి, బహువచనాల్లో ఉన్నాయి. దిస్ మీన్స్, దాని అర్థం ఏంటంటే ఏ ప్లూరల్ వెర్బ్ హ్యాస్ ఏ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ వెర్బ్ ఉందంటే సబ్జెక్ట్ ప్లూరల్లో ఉందని అర్థము. ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో యూ కెన్ సీ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ద వెర్బ్. ఫస్ట్ దాంట్లో ఎట్లయితే మనం చూసామో సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్, సెకండ్ దాంట్లో కూడా ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వెర్బ్. ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ చూడొచ్చు. హీర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్. ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ బోల్డ్ అండ్ ద వెర్బ్ ఈజ్ అండర్లైన్డ్. కింద కూడా కొన్ని అలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారంట. సబ్జెక్ట్ వచ్చేసరికేమో బోల్డ్ లెటర్స్ బ్లాక్ లెటర్స్లోను, వెర్బ్ వచ్చేసరికేమో అండర్లైన్ చేయబడింది. జాన్ ఈజ్ గోయింగ్ టు స్కూల్, జాన్ సింగులర్ కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ ఈజ్. ద ప్లేయర్స్ ఆర్ గోయింగ్ టు ద ప్లే గ్రౌండ్, ప్లేయర్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నారు. చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ఆర్. లిజనింగ్ టు స్టోరీస్, స్టీఫెన్ సింగులర్ కాబట్టి ఈజ్ హెల్పింగ్ వెర్బ్. వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ మై క్లాస్. ద క్రో సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. ఈజ్ ఫ్లయింగ్ హై. నెక్స్ట్ వన్, మై అంకుల్ హ్యాస్ బాట్ ఏ కార్. అంకుల్ సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్ హ్యాస్. దే హ్యావ్ సోల్డ్ దేర్ బంగ్లా. దే ప్లూరల్ సబ్జెక్టు, హ్యావ్ ప్లూరల్ వెర్బ్. రాజేష్ సింగులర్ సబ్జెక్టు, వాస్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. రాజేష్ వాస్ ఏ బిలియనీర్. నెక్స్ట్ వన్, యూ వర్ హిస్ టీత్. హిస్ టీత్ ప్లూరల్, ఆర్ ప్లూరల్. ఈ విధంగా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ప్రకారము సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ ఉపయోగించాలి. లుక్ ఎట్ సింగులర్ అండ్ ప్లూరల్ వెర్బ్ ఫార్మ్స్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. కింద టేబుల్ ఇచ్చారు, సింగులర్ ప్లూరల్ వెర్బ్ ఫార్మ్స్ ఇచ్చారు. సింగులర్ యామ్, ఈజ్, వస్, హ్యాస్ ఇవన్నీ కూడా సింగులర్ వెర్బ్స్. ప్లూరల్ ఆర్ అంటే యామ్కి ఆరు, ఈజ్కి ఆరు, వజ్కి వర్, హ్యాస్కి హ్యావ్. అంటే యామ్ ఉన్న ఆరు, ఈజ్ ఉన్న ఆరు అనమాట. Listening and responding. Activity 10, note to the teacher. Nowadays, most of the children are attracted and addicted to cartoon pictures and mobile phone games. They spend hours together with mobile phone, neglecting their studies and health. Sensitize the children on the use of mobile phone. సో ఇక్కడ ఒక కాన్వర్సేషన్ ఇచ్చారు. మొబైల్ ఫోన్స్ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారు, దానికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు, దానికి సంబంధించి టీచర్ స్టూడెంట్కి మధ్య కాన్వర్సేషన్ ఇచ్చారు. డూ యూ ప్లే మొబైల్ ఫోన్ గేమ్స్ ఎట్ హోమ్? స్టూడెంట్ 1, ఎస్ సార్
ఐ ప్లే మొబైల్ ఫోన్ గేమ్స్ ఎట్ హోమ్. మొబైల్లో గేమ్స్ ఆడతాను నేను. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్? నువ్వు ఎంతసేపు టైం స్పెండ్ చేస్తావు అంటే ఐ థింక్ 2 or 3 hours. రోజుకు 2-3 గంటలు మొబైల్లో గేమ్స్ ఆడటానికంటే టీచర్ డూ యూ థింక్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఐ సైట్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? 2-3 గంటలు అంటే సమయాన్ని వృధా చేసుకోవటమే. 2-3 గంటలు అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటే నీ కంటి చూపు కూడా ఇబ్బంది వస్తుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి అంటే స్టూడెంట్ 1 ఎస్ సార్ ఐ అగ్రీ విత్ యూ. మీరు అన్నదాంతోనే నేను ఏకీభవిస్తున్నాను. టీచర్ వై? మరి ఎందుకు అలా తెలిసినప్పుడు కూడా అంటే స్టూడెంట్ 1 మై ఫ్రెండ్ వేర్ స్పెక్టికల్స్. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఇట్లా రోజుకు 2-3 గంటలు ఫోన్ చూడటం వల్ల ఇప్పటికే వాడి కళ్ళజోడు ఉపయోగిస్తున్నాడు. ఇన్ మై వ్యూ, నా ఒపీనియన్ ప్రకారము ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్లేయింగ్ మొబైల్ ఫోన్ గేమ్స్ ఆఫెన్. వాడు తరచుగా మొబైల్లో గేమ్స్ ఆడటం వల్లే వాడి కళ్ళద్దాలు వచ్చాయి. స్టూడెంట్ 2 ఈస్ దేర్ ఎనీ సొల్యూషన్ టు స్టాప్ ఇట్? దీన్ని ఆపడానికి ఏదన్నా పరిష్కారం ఉందా? స్టూడెంట్ 3 ఎస్ దెర్ ఈస్. ఇన్ మై ఒపీనియన్ వీ షుడ్ ప్లే అవుట్డోర్ గేమ్స్ ఇన్స్టెడ్. అలా మొబైల్గా గేమ్స్ ఆడటము, టీవీ చూడటం ఇట్లాంటివి కాకుండా బయటికి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ కనుక ఆడుకుంటూ ఉంటే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది అని చెప్పి స్టూడెంట్ 3 చెప్పాడు. దానికి టీచర్ ఎస్ యు ఆర్ రైట్. దీన్ని క్లాస్ రూమ్ సిచ్యువేషన్గా చేసి పిల్లల చేత రోల్ ప్లే చేయించండి అంటున్నారు. ఇది క్లాస్ రూమ్ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 11 షేర్ యువర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో. యూస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్. కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి అంటున్నారు. దానికి కూడా కింద ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వచ్చేసరికి ఆర్ట్ అండ్ మ్యూజిక్ షుడ్ బి కంపల్సరీ ఇన్ స్కూల్స్. ఆర్ట్స్ మ్యూజిక్ స్కూల్లో ఖచ్చితంగా ఉండాలి అని ఒపీనియన్ చెప్పడానికి ఇన్ మై వ్యూ అని ఉపయోగించవచ్చు. ఐ ఫీల్ కానీ, ఐ థింక్ కానీ, ఐ అగ్రీ కానీ, ఐ డు నాట్ అగ్రీ కానీ, ఇన్ మై ఒపీనియన్ కానీ, ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ 1 ఈస్ డన్ ఫర్ అస్. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంట్రడ్యూస్ మ్యూజిక్ ఇన్ స్కూల్. ఇట్లాగా కొన్ని పేని వాటిని తెలుపుతున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తూ చెప్పండి అంటున్నారు. ఇన్ మై వ్యూ ఆర్ట్ అండ్ మ్యూజిక్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఫాస్టరింగ్ క్రియేటివిటీ అండ్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్కూల్ కరికులం. I feel that introducing art and music in schools helps students express their emotions and develop a balanced personality. Third one, I think making art and music compulsory in schools can enhance cultural awareness and appreciation among students. Next, fourth one, I agree that art and music promote teamwork and confidence, which are essential life skills for students. In my opinion, neglecting art and music in education overlooks an important aspects of holistic development. ఈ విధంగా పైన ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి ఒపీనియన్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ టెక్స్టువల్ గ్రామర్ వచ్చేసరికి యాక్టివిటీ 12 లుక్ ఎట్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. లెసన్లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకున్నారు, ఒక వర్డ్ కింద అండర్లైన్ చేశారు. బీర్బల్ వెంట టు ద మర్చెంట్స్ హౌస్. మర్చెంట్స్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. పైన అపోస్ట్రఫీ అని చెప్పేసి అంటాము. ద వర్డ్ మర్చెంట్స్ ఎండ్స్ విత్ ఎస్ విత్ అపోస్ట్రఫీ అండ్ ఎస్. దిస్ ఇండికేట్స్ పొసిషన్. అంటే ఆ హౌస్, ఆ ఇల్లు బిలాంగ్స్ టు మర్చెంట్, అది మర్చెంట్కి చెందింది అని, ఫలానాది అని చెప్పేసి చెప్పేటప్పుడు దాన్ని పొసిషన్ అని చెప్పేసి అంటాము. ఈజ్ ఏ క్లవర్ పర్సన్ ఈజంట్ ఇట్? ఈజ్ నాట్ హీ? అతను చాలా తెలివైనవాడు, అతను కాదా? ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్. హియర్ ద అపోస్ట్రఫీ ఈజ్ నాట్ యూజ్డ్ టు ఇండికేట్ పొజిషన్. ఇక్కడ ఉపయోగించినటువంటి అపోస్ట్రఫీ పెయిన్ లాగా మర్చెంట్స్ హౌస్ లాగా పొజిషన్ గురించి తెలియచేయట్లేదు. ఇన్స్టెడ్ దానికి బదులుగా ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఏ షార్ట్ అండ్ ఫామ్. షార్ట్ అండ్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అంటాం. అంటే మధ్యలో ఉన్నటువంటి లోపించినటువంటి లెటర్స్ని ఇండికేట్ చేయడానికి ఉపయోగించే వాటిని. దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రాక్షన్. వీటిని కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాము, కాంట్రాక్షన్. సో ఇక్కడ ఎన్ఓటి నాట్ బదులు ఆ లోపించినటువంటి జీరో ఓ బదులు మనం అపోస్ట్రఫీ ఉపయోగించాము. పెయిన్ ఉపయోగించినటువంటి అపోస్ట్రఫీ ఏమో ఇక్కడ పొజిషన్ గురించి తెలియజేస్తే, ఇక్కడ ఉపయోగించినటువంటి అపోస్ట్రఫీ వచ్చేసరికి మనకి అది కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ అండ్ ఫామ్ అని తెలియజేస్తుంది. హీర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ అపోస్ట్రఫీ. రీడ్ అండ్ అండర్స్టాండ్. ఇక్కడ అలాంటివి కొన్ని ఇచ్చారు. ఐ వెంట్ టు మై ఫ్రెండ్.
రామాస్ హౌస్. ఇక్కడ రామాస్ అనేది పొజిషన్ అనమాట. హౌస్ ఎస్టర్డే. నెక్స్ట్ సెకండ్ వన్, కన్నయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్. సో ఇక్కడ వచ్చేసరికి సీతాస్, ఇక్కడ కూడా పొజిషన్. వరుణ్ డజంట్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. ఇక్కడ పొజిషన్ కాదు, కాంట్రాక్టెడ్ ఫామ్. డస్ నాట్. దే ఆర్ నాట్ కమింగ్ టుడే. ఇక్కడ కూడా ఆర్ నాట్ అనేది మనకి కాంట్రాక్టెడ్ ఫామ్. బీర్బల్ సా ద సర్వెంట్స్ స్టిక్ అండ్ షౌటెడ్. సర్వెంట్స్. సో ఇది ఇక్కడ మనకి పొజిషన్. యూ మే అండర్స్టాండ్ దట్ అన్ అపోస్ట్రఫీ ఈజ్ ఏ పంక్చువేషన్ మార్క్. మీరు అలా అర్థం చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్. దాన్ని ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఫర్ 2 రీజన్స్. ఫస్ట్ వన్, పొజిషన్ బిలాంగ్స్ టు పలానా వాళ్ళది, వాళ్ళకి చెందింది అని చెప్పే పొజిషన్, ఆ కేసులో ఉపయోగిస్తూ ఉంటాము. లేదా షార్ట్ అండ్ ఫామ్, కాంట్రాక్టెడ్ ఫామ్స్లోనూ ఈ ఎపోస్ట్రఫీని మనం ఉపయోగిస్తాము. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద టేబుల్ యూజింగ్ ఎపోస్ట్రఫీ విత్ నౌన్స్ ఇన్ కాంట్రాక్టెడ్ ఫామ్స్. విత్ నౌన్స్ విత్ కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే బిలాంగ్స్ టు అని పొజిషన్ కేసులో ఇటువైపు, షార్ట్ అండ్ ఫామ్లో మనకి ఇటువైపు. కమలాస్ పెన్ మీన్స్ ద పెన్ ఆఫ్ కమలా అని అర్థం. నెక్స్ట్ వన్, రామాస్ బుక్ అర్థము ద బుక్ ఆఫ్ రామా అని. బాయ్స్ హెడ్, ద హెడ్ ఆఫ్ ద బాయ్. డాక్టర్స్ రూమ్, ద రూమ్ ఆఫ్ ద డాక్టర్. ప్యారెట్స్ బీక్, ద బీక్ ఆఫ్ ద ప్యారెట్. ఇక్కడ ఈజింట్, ఈజ్ నాట్, ఆరెంట్ షార్ట్ అండ్ ఫామ్. వజంట్, డోంట్, కాంట్, హ్యాజంట్, విల్, వోంట్, హ్యావెంట్, షుడెంట్, వుడెంట్. దాన్ని వుడ్ నాట్ అని మనం షార్ట్ అండ్ ఫామ్లో ఇవి. ఇటువైపు అన్నీ కూడా కాంట్రాక్టెడ్ ఫామ్స్లో ఇవి. ఇటువైపు అన్నీ కూడా విత్ నౌన్స్ పొజిషన్ కేసులో అపోస్ట్రఫీ ఉపయోగించే వాటికి మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 13 వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ద వర్డ్స్ విత్ అపోస్ట్రఫీ. ఇక్కడ ఇచ్చినటువంటి పేరాలో కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అపోస్ట్రఫీ ఉపయోగించిన వాటిని అండర్లైన్ చేయండి అంటున్నారు. వన్స్ దేర్ లివ్డ్ ఏ పూర్ మ్యాన్ నేమ్డ్ రామయ్య. ఈ హ్యాడ్ 4 sons. దే డిడెంట్. ఇక్కడ వచ్చేసరికి ఏ డిడ్ నాట్. నెక్స్ట్ వన్, వర్క్ హార్డ్. ఇక్కడ వచ్చేసరికి ఇదేమో మనకి షార్ట్ అండ్ ఫామ్. హెన్స్ పీపుల్ యూజ్ టు కాల్ రామయ్యాస్ సన్స్ లేజీ. రామయ్యాస్, ఇది అపోస్ట్రఫీ. ఇక్కడ వచ్చేసరికి పొజిషన్. హీ డిడెంట్, ఇక్కడ వచ్చేసరికి డిడ్ నాట్, ఇది షార్ట్ అండ్ ఫామ్. దెమ్ టు బి కాల్డ్ సో. సో హీ స్కాల్డెడ్ దెమ్ బట్ హీ సన్స్ కుడెంట్. ఇక్కడ వచ్చేసరికి కుడ్ నాట్ షార్ట్ అండ్ ఫామ్. అండర్స్టాండ్ దేర్ ఫాదర్స్ పొజిషన్. ఇక్కడ వచ్చేసరికి ఇంటెన్షన్ అండ్ డిడ్ నాట్ చేంజ్. ఇక్కడ డిడెంట్. సో ఈ విధంగా అపోస్ట్రఫీని అండర్లైన్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్, రోమన్ నెంబర్ 2, మార్క్ ద అపోస్ట్రఫీ వేర్ ఎవర్ నెసెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్. ఇచ్చిన వాటిలో ఎక్కడ అపోస్ట్రఫీ ఉపయోగించాలో ఉపయోగించి సెంటెన్స్ని మళ్ళీ రాయండి అంటున్నారు. వన్ డే రాజూస్ ఫ్యామిలీ, ఇక్కడ రాజూస్ లెఫ్ట్ ద విలేజ్ ఆన్ ఏ పిలిగ్రిమేజ్. రాజూస్ ఇక్కడ ఉపయోగించాలి మనం. సెకండ్ వన్, ద టీచర్స్ వైఫ్ వాంటెడ్ ఏ నీడిల్. టీచర్స్ ఇక్కడ ఉపయోగించాలి, వాంటెడ్ ఏ నీడిల్. ద పండిట్ కుడెంట్ అండర్స్టాండ్ ద కింగ్స్ వర్డ్స్ ప్రాపర్లీ. ఇక్కడ కుడ్ నాట్, ఇక్కడ అపోస్ట్రఫీ కింగ్స్ పొజిషన్లో ఇక్కడ ఒకటి. ద క్లర్క్ సెడ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ సరళాస్ వర్డ్స్. ఇక్కడ డిడ్ నాట్, ఇక్కడ సరళాస్. నెక్స్ట్ వన్, ద సర్వెంట్స్ ఫాలోడ్ దేర్ మాస్టర్స్ ఆర్డర్. ఇక్కడ మాస్టర్స్ ఇక్కడ ఉపయోగించాలి. ఈ విధంగా అపోస్ట్రఫీ కాంట్రాక్టెడ్ ఫామ్లోను పొజిషన్ కేసులోను ఉపయోగించవచ్చు. రైటింగ్ యాక్టివిటీ 14, లుక్ ఎట్ ద ఇన్విటేషన్ గివెన్ బిలో అండ్ అబ్జర్వ్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి ఒక ఇన్విటేషన్ కార్డు ప్రిపేర్ చేయబడింది. డేటు డియర్ పేరెంట్ శాలిటేషను. 4వ తారీఖు 4 గంటలకి అమ్మఒడి స్కీమ్కి సంబంధించి గాంధీనగర్లో, చీరాల మండలం గాంధీనగర్లో ఉన్న ఎంపీపీ స్కూల్లో మీటింగ్ జరగబోతుంది. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. దాని తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందరినీ కూడా పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాము, తప్పకుండా హాజరుకండి అని చెప్పేసి హెడ్ మాస్టర్ ఇష్యూ చేసినటువంటి ఒక ఇన్విటేషన్ కార్డు మనకి కనబడుతుంది. సేమ్ అలాగే నౌ ప్రిపేర్ అన్ ఇన్విటేషన్ ఆన్ యువర్ ఓన్ ఫర్ ద స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఇందాక ఎలా అయితే పేరెంట్స్ మీటింగ్ రమ్మని ఒక ఇన్విటేషన్ కార్డు మనకి శాంపుల్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీ స్కూల్లో జరిగే స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ఒక ఇన్విటేషన్ కార్డుని ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. డియర్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్, we are delighted to invite you the annual day celebrations of MPPS Musunuru. It is momentous occasion where our students will showcase
దేర్ టాలెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఇయర్. డేట్ వచ్చేసరికి 4/4/25, టైం 9:30 AM ఆన్వర్డ్స్. వెన్యూ వచ్చేసరికి స్కూల్ అడ్రస్ ఎంపీపీఎస్ ముసునూరు. ద ప్రోగ్రామ్ విల్ ఫీచర్ కల్చరల్ పెర్ఫార్మెన్సెస్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి. స్పెషల్ అడ్రస్ బై అవర్ ఎస్టీమ్డ్ చీఫ్ గెస్ట్. ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు వస్తున్నారు. ఆల్ పేరెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ వితౌట్ ఫెయిల్. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి యువర్ సిన్సియర్లీ హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ ముసునూరు, ఏలూరు డిస్టిక్. ఈ విధంగా మనం ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రిపేర్ చేయొచ్చు. యాక్టివిటీ 15 వచ్చేసరికి టంగ్ ట్విస్టర్. సే ద గివెన్ సెంటెన్స్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. కింద ఒక టంగ్ ట్విస్టర్ ఇచ్చారు. 1 was a race horse, 2 was 1 2, 1 own 1 race, 2 own 1 2. Activity 16 project work. Ask your parents or grandparents to tell you a story which reflects wisdom, cleverness. Write it on a piece of paper and bring it to your classroom to share it with your friends. సో మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ ఒక స్టోరీ చెప్పమంటున్నారు. దేనికి సంబంధించి తెలివితేటలకు. ఎలా అయితే దాంట్లో బీర్బల్ యొక్క తెలివితేటలకు మనం ఒక చిన్న స్టోరీ చదువుకున్నామో అట్లాగా దాని పేపర్ మీద రాసుకొచ్చి క్లాస్ రూమ్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్పేసి. ఇది స్టూడెంట్ యాక్టివిటీ. ఇది మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ బ్లోజమ్స్ యూనిట్ నెంబర్ 7 బీర్బల్ కాట్ ద థీఫ్. యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, టెక్స్టువల్ గ్రామరు, రైటింగ్ టాస్క్ వాటికి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.